హాయ్ గాయ్స్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో లాస్ట్ బ్లాగ్లో మేము ఏసీ అనేది ఆర్డర్ పెట్టుకున్నామని చెప్పాను కదా, అది వచ్చింది. సో తర్వాత ఒక 3 డేస్కి ఎల్జీ వాళ్ళ నుంచే మేము తీసుకున్నది ఎల్జీ కంపెనీ అనమాట. సో ఆ కంపెనీ వాళ్ళే పంపించారనమాట ఇలా ఇన్స్టలేషన్ కోసము. సో ఇది వచ్చేసి సెకండ్ రూమ్లో ఫిక్స్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఫస్ట్ రూమ్లో ఆల్రెడీ ఫిక్స్ చేసాము, బట్ ఇంకో సెకండ్ రూమ్లో కూడా ఎండాకాలం చాలా వేడి అనమాట. చలికాలంలో అయితే బాగా వెచ్చగా ఉంటుంది, కానీ ఎండాకాలంలో ఆ రూమ్ అయితే చాలా వేడిగా అనిపిస్తుంది. సో అందుకు పెట్టాము. అండ్ ఇది చూసారా, మనకి ఏంటంటే ఫస్ట్ రూమ్లో మెయిన్ బెడ్రూమ్లో ఆల్రెడీ హోల్ అంటే కిటికీకి పెట్టేసామన్నమాట, ఏం హోల్స్ పెట్టకుండా. కానీ ఇక్కడ అలా పాసిబుల్ లేదు. ఆ కిటికీ ఉంది, పెట్టచ్చు, బట్ ఏసీ ఏంటంటే పూర్తిగా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది. లెఫ్ట్ సైడ్ ఏంటంటే మాకు వాల్ అడ్డం ఉంది, అంటే అటు సైడ్ వాష్రూమ్ వస్తుందన్నమాట. సో ఏసీ ఎయిర్ మొత్తం లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది. సో మనకి రాదనమాట. అందుకు ఇలా హోల్స్ అనేది వేయాలని చెప్పారు కంపల్సరీ. సో అందుకే ఇక్కడ హోల్స్ పెడుతున్నారు వాల్కి. సో ఏసీ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే అట్టక ఉందన్నమాట, మాకి చాలా పెద్ద స్పేస్ ఉంది పైన అట్టకకి. సో అందుకు గాలంతా అట్లా వెళ్ళిపోతుంది, మెయిన్ పడుకునే సైడ్ రాదనమాట. సో అందుకు హోల్స్ పెడుతున్నారు. ఇంకా ఏసీ అయితే ఫైనల్గా ఫిక్స్ చేశారు. అంటే ఇది ఇంకా జస్ట్ బేసిక్ అనమాట, జస్ట్ 25% మాత్రమే. ఇది ఇంకా చాలా ఉంది. జస్ట్ ఏసీ అయితే ఊరికే పెట్టారు అక్కడ. అండ్ ఇది వచ్చేసి మనకి బయట వచ్చే ఫ్యాన్ అనమాట. ఇది బయట నుంచి అంటే దూరం నుంచి చూడడానికి చాలా చిన్నగా అనిపించింది, కానీ దగ్గర నుంచి చూసేసరికి ఏంట్రా నాయన ఇది ఇంత ఉంది అనుకున్నాను. సో ఇంకా ఇవన్నీ పైప్స్ అన్నీ ఇచ్చినారు. అంటే ఫస్ట్ ఏసీ ఇన్స్టాలేషన్ అప్పుడు నేను చూడలేదు ఏమేమి వస్తాయి దాంట్లో అని. సో దీంట్లో చూస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి బాల్కనీలోకే వస్తుంది అనమాట బయట ఫ్యాన్ ఫిక్స్ అనేది. సో అందుకు ఇక్కడే ఫిక్స్ చేస్తున్నారు ఆ ఫ్యాన్ పెట్టడానికి. ఇంకా మాకు కిందనే వాష్ ఏరియా ఉంది. సో డైరెక్ట్ ఆ ఏసీ నుంచి వేస్ట్ వాటర్ అంతా ఆ వాష్ ఏరియాలోనే పడిపోతాయి. సో ఇంట్లోకి పడతాయి అని ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇంకా ఇక్కడ చూసారా, బ్లూ కలర్ స్టాండ్ ఒకటి ఉంది కదా స్టెప్స్ లాగా. ఆ ల్యాడర్ వచ్చేసి మేమే ఆర్డర్ పెట్టాము అమెజాన్ నుంచి. కావాలంటే మీకు లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది చాలా యూస్ఫుల్ అనమాట, ఇంట్లో అవసరాలకి అన్నిటికీ. లైట్ వెయిటే ఉంటుంది. సో చాలా యూజ్ అనిపించింది, కరెక్ట్ టైంకి ఉపయోగపడింది. అది చాలా హైట్లో ఉందన్నమాట. సో చైర్స్ ఇంకా ఏసీ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఇల్లు చూస్తారా, రూమ్ అంతా దుమ్ము అనమాట. దుమ్ము కాదు, మట్టి. సో చూసినారా, ఇదంతా ఇటుక పొడి, ఆ సిమెంట్, ఆ వాల్కి హోల్ పెట్టినారు కదా, ఇంకా దానిదనమాట. చాలానే వచ్చింది, చూపిస్తాం మీకు. మేము యాక్చువల్లీ బెడ్ తీసేయమన్నాడు, తీసేసినాం. కాట్ కూడా ఇంకా కొంచెం జరిపింటే సరిపోయేది. మాకు తెలియదు ఇంత హోల్ పెడతారు, ఇంత అవుతుంది అని అస్సలు తెలియదు. లేదంటే కాట్ మీదనే ఏదైనా పరిచే వాళ్ళము. సో చూసినారా, మొత్తం పట్టేసింది అనమాట కాటుకి మొత్తం. ఆ చెక్క, ఆ ఇటుక ఉంటుంది కదా, ఎర్ర ఇటుక, ఆ ఇటుక పొడి మొత్తం చెక్కకు పట్టేసింది. ఎంత వాష్ చేసినా పోలేదు. ఇంకా ఇలా అయితే ఇదిలిచ్చేసినారు. ఎంత ఇదిలిచ్చినా అసలుకి పోలే అనమాట. ఇప్పటికి కూడా ఇటుక పొడి చెక్కకు అలానే పట్టేసింది. ఇంకా అది చెక్క కాబట్టి మనం ఎలాగో డ్రై క్లాత్తోనే దులుపుకోవాలి. ఇంకా తడి క్లాత్ పెడితే ఏమన్నా అవుతుంది. వాటర్ కూడా ఏమీ లేదు. లాస్ట్కి ఇంకా డ్రై క్లాత్ కూడా పోకుంటుంటే మేము లైట్గా కొంచెం తడి పట్టించేసి క్లాత్కి అలా తుడిచాము. సో మా అమ్మ గురించి మీకు తెలియదండి, దసరా కంటే ముందే మాకు ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ అయిపోయింది. జనరల్గా అయితే ఒక 3-4 డేస్ ముందు క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే డబల్ పని అనమాట మాకు. ఇంకా పనిలో పని అని చెప్పేసి మాకు అటక ఉంది కదా, అటక మీద దుమ్ము అంతా ఉంటుందని చెప్పి, ఆ దుమ్ము పోయి ఉంటుందని చెప్పి అది కూడా క్లీన్ చేయించింది మా నాన్నతో. ఇంకా అన్నిలేండి. ఇంకా పోను చూస్తే ఆ కిటికీలు ఉన్నాయి కదా, ఆ కిటికీలకి మెష్ ఉంది. సో ఆ మెష్ని కూడా క్లీన్ చేయించింది లాస్ట్కి. లిటరల్లీ 9 అయింది నైట్. వాళ్ళు ఎప్పుడో ఈవినింగ్ స్టార్ట్ చేసినారు. రావటమే లేట్గా వచ్చారులేండి, ఈవినింగ్ వచ్చినారు వాళ్ళు ఇన్స్టాలేషన్కి. ఇది చూడండి ఎంత ఇటుక పొడో మొత్తం. ఇంకా వాల్స్కి అన్నిటికీ పట్టేసింది అనమాట, బట్టలకి అంతా. సో ఇలా అయితే నేను అంతా అయిపోయిన తర్వాత మీకు వీడియో తీస్తున్నాను. లిటరల్లీ నేను కూడా తడిచిపోయినాను అనమాట కిటికీల క్లీనింగ్లో. సో మీకు క్లియర్గా చూపించలేకపోతున్నా, జస్ట్ ఇది ఎండ్ అనమాట. ఇంకా ఫైనల్గా ఇలా వాటర్తో మొత్తం క్లీన్ చేసేసింది, నీట్గా వచ్చేసినాయి అనమాట కిటికీ. ఇంకా రూమ్ మొత్తం క్లీన్ చేసినాము. మంచం కూడా జస్ట్ కొంచెం వెట్ క్లాత్తో క్లీన్ చేసాము.
సో అదంతా ఆరడానికి తర్వాత ఆరిన తర్వాత మేము చెదల మందు కూడా స్ప్రే చేసినాం. మళ్ళీ మాకు ఇక్కడ కొంచెం చెదలు ఎక్కువే ఉన్నాయి, అందుకు ముందు జాగ్రత్తగా అంత చెదల స్ప్రే కూడా కొట్టామన్నమాట కాట్కి. ఇంకా ఇలా ఆరబెట్టాము ఒక 2 days. తర్వాత బెడ్ అయితే వేసుకున్నాము. సో ఫైనల్గా అయితే రూమ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ యథావిధిగా వచ్చేసింది, నీట్గా క్లీన్గా ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ మీకు ఆల్రెడీ చూపించాను తీసుకునేది అండ్ ఫిక్స్ చేసేది కూడా చూపించాను. ఇది యాక్చువల్లీ 2 తీసుకున్నాం. ఒకటైతే కిచెన్లో షింక్ దగ్గర పెట్టామన్నమాట, అంటే వాష్కి సంబంధించిన లిక్విడ్స్ కానీ డిటర్జెంట్స్ అవన్నీ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో ఇంకోటి మిగిలింది, అది వచ్చేసి ఈ బెడ్రూమ్లో డోర్కి బ్యాక్ సైడ్ పెడదామని అనుకుంటున్నాము. అంటే ఏదైనా మొబైల్స్ కానీ లేదంటే ఛార్జర్స్ కానీ అండ్ ఇలా ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ మాకు ఏసీకి రిమోట్కి హోల్డర్ ఏమి ఇవ్వాలి సపరేట్గా, ఇంకా అది ఎక్కడంటే ఎక్కడ పాడేయడం ఎందుకు అని చెప్పేసి ఇక్కడ పెట్టేస్తే సరిపోద్ది కదా ఫిక్స్ చేసేస్తే అనుకొని ఇది పెడుతున్నాం. ఇది వాల్కి పెట్టచ్చు, బట్ ఏంటంటే వాల్కి పెడితే ఏమవుతుందంటే పెయింట్ అనేది వచ్చేస్తుందేమో అని ఒక భయం అనమాట. అంటే మళ్ళీ ఎప్పుడైనా రిమూవ్ చేసేటప్పుడు పెయింట్ కూడా అతుక్కొని వచ్చేస్తుందని. సో అందుకు టైల్స్కి కానీ ఇలా డోర్స్కి కానీ పెట్టుకోండి, మెయిన్గా టైల్స్కి యూజ్ చేసుకోండి. సో కిచెన్లో మేము టైల్స్కే యూజ్ చేసేసినాము. ఇది అడెసివ్ అనమాట, ఇలా ఒక స్టిక్కర్ ఉంటుంది, మనం ఇలా మార్క్ చేసుకోవాలి ముందే, లేదంటే కష్టమైపోతుంది. ఇలా ఒక స్కేల్తో మెజర్ చేసుకొని ఎక్కడైతే హోల్స్ ఉన్నాయో అక్కడ మార్క్ పెట్టుకోండి, లేదంటే మనకి సో ఇలా పెడతాం కదా, పెట్టినప్పుడు అన్ఈవెన్గా ఉండకోకుండా ఉంటుంది అనమాట. బికాజ్ ఒక్కసారే మనం స్టిక్ చేస్తే గమ్ అనేది బాగుంటుంది, మళ్ళీ పదే పదే తీసి పెడతా ఉంటే గమ్ము పోయే ఛాన్స్ ఉంటుంది, అడెసివ్ పోయే ఛాన్స్ ఉంటుంది. అందుకు సో ఇలా మార్క్ చేసేసి ఇలా పెట్టేశాను అనమాట. సో చాలా బాగుందన్నమాట, చాలా బాగా యూజ్. ఇది వచ్చేసి ఇలా రిమోట్ అండ్ మొబైల్ అయితే పెడుతున్నా. మనకు కావాల్సిన లైక్ ఛార్జర్ వైర్స్ కానీ, ఇంకా ఈ బెడ్రూమ్లో మొత్తం కేబుల్స్ అవే ఉంటాయి అనమాట. మోస్ట్లీ ఈ బెడ్రూమ్లో వర్క్ ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా అన్నట్టు చూడండి ఇది మా అన్న టేబుల్ అనమాట. మా అన్ననే ఎక్కువ యూజ్ చేస్తుంటాను. మా అన్న దగ్గర ఏవేవో వైర్లు సిమ్ములు నానాకవన్నీ ఉంటాయి, తెలిసిందే కదా అబ్బాయిల దగ్గర. సో అన్నీ ఉంటాయన్నమాట. సో అవన్నీ అక్కడ పెట్టేయచ్చు. మెమరీ కార్డులు ఎక్కడంటే ఇక్కడ పెడుతుంటాడు, మెమరీ కార్డులు కానీ పెన్ డ్రైవ్లు కానీ అలా. సో అందుకు ఇది యూజ్ అవుతుంది అని చెప్పేసి పెట్టాను. ఇది చూడండి నోకియా మొబైల్, పాత మోడల్, అంటే పాత మోడల్ ఫస్ట్ మోడల్కి కెమెరా లేదు, ఇది సెకండ్ మోడల్ అనమాట నోకియాలో. సో దీనికి కెమెరా ఉంది, మనం ఫొటోస్ తీసుకోవచ్చు అండ్ వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇందులో అయితే ప్రస్తుతానికి సిమ్ కార్డ్ అండ్ ఏం లేదు, ఇందులో మనం మెమరీ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి, అవి మా పాతింటి ఫొటోస్ అనమాట. సో ఛార్జింగ్ పెట్టాము, ఎప్పుడో మూలను పెట్టాము, అస్సలు వాడలేదు. సో ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి చూస్తే ఓపెన్ అవుతుంది. సో అదే మా అమ్మ వచ్చి చూస్తుంది అనమాట, చాలా బాగుంది ఫోన్, చెడిపోకుండా ఉంది అని. అసలుకి ఏం రిపేర్ రాలేదు, ఏమంటే ఆ టచ్ ఉన్నాయి కదా కీప్యాడ్స్ అవి ఒక్కటి పోయినాయి వచ్చి. అంటే ఇది గేమ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట, గేమ్స్ వేసుకోవచ్చు, గేమ్స్ ఆన్లైన్లో ఆడొచ్చు. అంటే ఇంతకుముందు గేమ్స్ ఎక్కించుకుంటుంటాం కదా మొబైల్స్లో, అవి అలా అనమాట. అండ్ సాంగ్స్ కూడా ఎక్కించుకోవచ్చు అనమాట, సాంగ్స్ కూడా వినొచ్చు. సో ఓవరాల్గా మినీ స్మార్ట్ ఫోన్ లాగా అనమాట. సో మనం వీడియోస్ కూడా తీసుకోవచ్చు, రికార్డ్ చేసుకోవచ్చు. అసలు రిపేరే రాలేదు, ఏమంటే అవి మేము నొక్కి గేమ్ ఆడేటప్పుడు ఆ కీప్యాడ్స్ ఒక్కటి పోయినాయి లోపలికి. ఇప్పుడు బాగా కనిపిస్తుంది చూడండి పాత ఇల్లు. ఇవి మా పాత ఇంటి ఎదురుగా ఉండే చెట్టు, బాదం చెట్టు. వావ్, పాత ఇల్లు. ఓకే గైస్, సీ యూ అగైన్ ఇన్ సమ్ అదర్ వ్లాగ్. నేను అక్టోబర్లో మిస్ కాకుండా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను, మధ్యలోనే పునాదుల్లోనే బ్రేక్ అయ్యింది. సో ఏమనుకోద్దండి. సీ యూ అగైన్ నెక్స్ట్ వ్లాగ్, బాయ్.